ముఖ్యంగా రైతు సోదరులకు విజ్ఞప్తి, ఈ 10 నుంచి 12 తారీఖు అయితే భారీ వర్షాలను అయితే చెప్తున్నారు, వాతావరణ శాఖ చెప్తుంది. అది ఏముంది చూద్దాం. మరో 2 రోజులు ఉరుములు మెరుపులు. ప్రభుత్వ వార్త ప్రధాన ప్రతినిధి హైదరాబాద్ మే 8. 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రంగారెడ్డి నగర్, కర్నూలు, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందని, గురువారం వర్షపాతం తగ్గి అక్కడక్కడ సాయంత్రం వేళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, భారీ వర్షం సూచన ఏమీ కనపడించడం లేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 12వ తేదీ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ 4 రోజుల పాటు వాతావరణం చల్లబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ మినహా రాష్ట్రంలో మొత్తం మీద 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. మెయిన్ ముఖ్యంగా మనం చూసుకున్నది ఏంటంటే 12వ తేదీ రైతులు ముఖ్యంగా 12వ తేదీ అంటే మనము 11 నాడు అలర్ట్గా ఉండాలి. ఈ వడ్లు ఎవరైతే ఆరబెట్టుకున్నారో వాళ్ళకు ముఖ్య గమనిక ఇది ఏంటంటే 12వ తారీఖు రోజు భారీ వర్షాలు అయితే ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి మీరు రేపటి నుంచి కూడా వాటి ధాన్యం ఏదైతే ఉన్నదో రోడ్డు పైన ఇండ్ల కాడ ఆరబెట్టుకున్న వడ్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి